సో రోలింగ్ మోషన్ అంటే ఏంటి? రోలింగ్ మోషన్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను 3 టైప్స్ ఆఫ్ మోషన్ చూపిస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ ఉంది, ఈ బాడీని ఇలా తీసుకొచ్చాను. ఇలా తీసుకొస్తే ఏమవుతుంది? ఈ బాడీ జస్ట్ స్ట్రెయిట్ లైన్ మోషన్ లో వెళ్తోంది అంతే. స్ట్రెయిట్ లైన్ మోషన్ లో మాత్రమే వెళ్తోంది కాబట్టి దీనిని ఏమంటాము అంటే ట్రాన్స్లేటరీ మోషన్ లేదా లీనియర్ మోషన్ అంటారు. ఇది ప్యూర్ లీనియర్ మోషన్ ఆర్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్. అలా కాకుండా ఇప్పుడు ఇలా రొటేట్ అవుతుంది, ఇక్కడే ఉంది, కదలట్లేదు, ఉన్న చోటనే ఇలాగా రోల్ అవుతుంది. దీన్ని ఏమంటాము? ప్యూర్ రోలింగ్. ఉన్న చోటనే ఉంది, రొటేట్ అవుతోంది, ఇలా తిరుగుతోంది కాబట్టి ప్యూర్ రోలింగ్. ఇప్పుడు చూడు, ఇలా రొటేట్ అవుతూ ముందుకు జరుగుతోంది, తిరుగుతూ ముందుకు జరుగుతోంది, తిరుగుతూ ముందుకు జరుగుతోంది కాబట్టి దీనిని రోలింగ్ అంటారనమాట. రొటేటరీ వేరు, రోలింగ్ వేరు. ఓకే, సో రొటేటరీ అంటే ప్యూర్ రొటేషన్ లో బాడీ ఒక చోటనే ఉంటుంది. ఇలా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఇలా ఉంది అనుకుంటే దాని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటుంది అంతే. ఇలా తిరుగుతూ ఉంటే దానిని రొటేటరీ మోషన్ అంటారు. రోలింగ్ అంటే ఏంటి? తిరుగుతూ ముందుకు కూడా వెళ్ళాలన్నమాట. బాడీ తిరుగుతూ ముందుకు వెళ్ళాలి, దానిని రోలింగ్ అంటారు. సో రోలింగ్ మోషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ ప్యూర్ రొటేటరీ మోషన్. ఈ రెండు కలిస్తేనే రోలింగ్ మోషన్ అవుతుంది అనమాట. సో రోలింగ్ మోషన్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ ప్యూర్ రొటేటరీ మోషన్. ప్యూర్ ట్రాన్స్లేటరీ మోషన్ ప్లస్ ప్యూర్ రొటేటరీ మోషన్ గివ్స్ యూ రోలింగ్ మోషన్. ఒక సర్ఫేస్ మీద బాడీ ఇలా రోల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇలా ఒక సర్ఫేస్ కన్సిడర్ చేద్దాము. ఈ సర్ఫేస్ మీద ఒక బాల్ రోల్ అవుతోంది. ఓకే, స్పియర్, ఒక బాల్ రోల్ అవుతుంది. రోల్ అవుతున్న బాల్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఉండాలి కదా. ఈ పాయింట్ ఏంటి అంటే దాని సెంటర్ ఆఫ్ మాస్ అనుకుందాం. ఓ అనే పాయింట్ దగ్గర సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. ఇప్పుడు ఇది రోల్ అవుతూ ముందుకెళ్ళాలి, అవునా? రోలింగ్ అంటే ఏంటి? రొటేట్ అవుతూ ట్రాన్స్లేటరీ మోషన్, తిరుగుతూ ముందుకు వెళ్ళాలి, ఇలా తిరుగుతూ ముందుకెళ్ళాలి. సో దీని నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతాయి అంటే ఇది ఇలా రొటేట్ అవుతోంది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక రొటేటరీ మోషన్, ఇలా తిరుగుతూ 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 ముందుకెళ్తుంది, అవునా? దీని మీద ఏదైనా ఒక పాయింట్ ని కన్సిడర్ చేద్దాం. పాయింట్ ఏని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఉండే పాయింట్ ఏ ఎక్కడికి వచ్చింది? హాఫ్ రొటేషన్ తర్వాత ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఇంకొక హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ కిందకి వస్తుంది, ఇంకో హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది, ఇంకో హాఫ్ రొటేషన్ తర్వాత మళ్ళీ కిందకి వస్తుంది. ఇప్పుడు దీని మోషన్ అబ్జర్వ్ చేస్తే ఇలా వచ్చింది, అవునా? ఇదొక హాఫ్ సర్కిల్, ఇదొక హాఫ్ సర్కిల్. అంటే టోటల్ ఎంత తిరిగింది? 1 కంప్లీట్ సర్కిల్ తిరిగింది అనమాట. సో దీంట్లో ఎస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ని ఎలా రాస్తాము అంటే 2πr. ఆర్ రేడియస్ ఉన్న సర్కిల్ అనుకుంటే 2πr డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ 1 కంప్లీట్ రొటేషన్ అనమాట. ఎస్ ఇస్ ఈక్వల్ టు 2πr మీనింగ్ ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ 1 కంప్లీట్ రొటేషన్. ఎస్ ఇస్ ఈక్వల్ టు 2πr. ఇందులో మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సి అనే పార్టికల్ ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్, ఈ డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయి. సి అనే పార్టికల్ ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది స్పియర్. v1 వెలాసిటీ అట్ ద టాప్ మోస్ట్ పాయింట్. అండ్ ఇక్కడ v2 అనే అనుకుందాము. ఇక్కడికి వచ్చేటప్పటికి p0 అనేది ఏంటంటే బాటమ్ మోస్ట్ పాయింట్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్. గ్రౌండ్ తో కాంటాక్ట్ లో ఉన్న బాటమ్ మోస్ట్ పాయింట్. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెలాసిటీ అట్ p0 ఈజ్ ఈక్వల్ టు 0. రిలేటివ్ మోషన్ ఉండదన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఇది కాంటాక్ట్ లో అతుక్కుపోయింది, గ్రౌండ్ కి అతుక్కుపోవడం వలన ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, మనం అంత అబ్జర్వ్ చేయకపోవచ్చు, బట్ ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏం జరుగుతుంది అంటే కరెక్ట్ గా p0 దగ్గర ఉండే పార్టికల్ ఏదైతే ఉందో, మొత్తం బాడీ కాదు, మనం మాట్లాడేది ఏంటి? పార్టికల్. p0 అనేది ఒక పార్టికల్ అట్ దిస్ పాయింట్. ఈ బాడీ మొత్తంలో ఈ పాయింట్ దగ్గర p0 అనేది ఒక పార్టికల్, p1 అనేది ఒక పార్టికల్ విచ్ ఈస్ అట్ టాప్ మోస్ట్ పాయింట్, p2 అనేది సమ్ అదర్ పార్టికల్. సో అలా కన్సిడర్ చేసినప్పుడు బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర ఏదైతే గ్రౌండ్ లో కాంటాక్ట్ లోకి వచ్చిందో ఆ పార్టికల్ వెలాసిటీ ఏమవుతుంది అంటే 0. వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ విచ్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద గ్రౌండ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు
V1 కి అనాలిసిస్ చేద్దాం. ఓకే, V1 కి అనాలిసిస్ చేస్తే మనం 3 కండిషన్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ VCM, వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ O అనే పాయింట్ ఇది ఎన్ని రొటేషన్స్ చేసినా సరే, ఎన్ని రొటేషన్స్, నంబర్ ఆఫ్ రొటేషన్స్ తిరిగినా O అనే పాయింట్ ని అబ్జర్వ్ చేస్తే స్ట్రైట్ లైన్ పాత్ లో ఉందా లేదా అంటే O అనే పాయింట్ ఎప్పుడు కూడా ట్రాన్స్లేటరీ మోషన్ లోనే ఉంటుంది. O అనే పాయింట్ ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్. సో దాని వెలాసిటీని ఏమంటాము అంటే వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు మనం తీసుకునే కండిషన్స్ 3 ఉంటాయి. వెన్ వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఈక్వల్ టు r ఒమేగా. ఓకే, అండ్ r ఒమేగా ఎలా వచ్చిందో అది కూడా చెప్తాను. వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఏమనుకున్నాము? 2πr/t. డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఆఫ్టర్ 1 కంప్లీట్ రొటేషన్. అయితే 2π/t ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2π/t ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? ఒమేగా. సో VCM ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? r ఒమేగా. ఇలా వస్తుంది అనమాట ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం 3 కండిషన్స్ తీసుకుంటాము. VCM ఇజ్ ఈక్వల్ టు r ఒమేగా. Second condition, VCM is less than r omega, and third condition, VCM is greater than r omega. ఈ 3 కండిషన్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది? Whenever VCM is equal to r omega, ఈ కండిషన్ లో the body remains in pure rolling. ఇది దేనికి కండిషన్ అంటే ప్యూర్ రోలింగ్ కి కండిషన్ అన్నమాట. ఇక్కడ బాడీ ట్రాన్స్లేటరీ మోషన్ లోనూ ఉంటుంది, అలాగే రొటేటరీ మోషన్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్, when VCM is less than r omega, when VCM is less than r omega, the wheel slips. ప్యూర్ రోలింగ్ లో ఉండదు, స్లిప్ అవుతుంది. అంటే ఇలా తిరుగుతూ వెళ్లాల్సింది ఇలా స్లిప్ అయిపోతుంది అనమాట. ఇలా స్లిప్ అవ్వడాన్ని స్కిడ్డింగ్ లేదా స్లిప్పింగ్ అంటారనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీల్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్. వీల్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్ బికాస్ VCM తక్కువ, r ఒమేగా ఎక్కువ ఉండడం వలన వీల్ స్లిప్స్ బ్యాక్వర్డ్స్. ఒమేగా డైరెక్షన్ చూడండి ఇటువైపు ఉంది, బికాస్ వీల్ ఇలా రొటేట్ అవుతుంది కదా, సో వీల్ ఇలా వెనక్కి స్లిప్ అయిపోతుంది అనమాట. సో ఒమేగా డైరెక్షన్ ఇటువైపు ఉంది, r ఒమేగా ఎక్కువ, V తక్కువ ఉంది కాబట్టి, VCM తక్కువ, r ఒమేగా ఎక్కువ ఉంది కాబట్టి the wheel slips backwards. Now coming to condition VCM greater than r omega. r omega తక్కువ, ఇటు ఎక్కువ ఉండడం వలన the wheel slips forward. The wheel slips forward direction. సో ఓన్లీ VCM ఇస్ ఈక్వల్ టు r ఒమేగా అయినప్పుడు మాత్రమే వీల్ అనేది రొటేట్ అవుతుంది, సారీ ప్యూర్ రోలింగ్ లో ఉంటుంది. మిగతా 2 కండిషన్స్ లోనూ ఏది ఎక్కువైతే దానిని బట్టి ఆ డైరెక్షన్ లో వీల్ అనేది స్లిప్ అయిపోతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను, ఈ డౌన్ బాటమ్ మోస్ట్ పార్ట్ దగ్గర వీల్ ఏదైతే గ్రౌండ్ దగ్గర కాంటాక్ట్ లో ఉందో ఆ పార్టికల్ వెలాసిటీ ఏంటి అంటే 0. ఓకే, ఆ పార్టికల్ వెలాసిటీ 0 అవుతుంది.